2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సహజీవనం ఉండడం నేరం కాదు అని రీసెంట్ గానే అలహాబాద్ హైకోర్టు అయితే కీలకమైన తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఏ సందర్భాల్లో ఆ తీర్పునైతే ఇవ్వడం జరిగింది అండ్ దానికి గల కారణాలు ఏంటి, వీటన్నిటి గురించి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. అలహాబాద్ హైకోర్టు అయితే సహజీవనం ఉండడం నేరం కాదు అని తీర్పునైతే ఇవ్వడం జరిగింది. అలా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి, దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సార్? 12 మంది మహిళలు కలిసి అలహాబాద్ హైకోర్టులో వాళ్ళు ఒక పిటిషన్ ఫైల్ చేసుకున్నారు. సామాజికంగా మేము చాలా అవమానాలకు గురవుతున్నాం. సామాజికంగా అంటే మేము ఉన్నటువంటి మా మతానికి మా కులానికి సంబంధించి కొన్ని అసమానతలకు మేము గురవుతున్నాం కాబట్టి మమ్మల్ని ప్రొటెక్షన్ చేయండి. బట్ ఈరోజు ఉన్నటువంటి మ్యారిటల్ స్టేటస్ అయితే ఏవైతే ఉన్నాయో మేము వాటిని యాక్సెప్టెన్స్ అయితే ఇవ్వట్లేదు. బట్ మమ్మల్ని భద్రత కల్పించండి, రక్షణ కల్పించండి అని చెప్పి వాళ్ళ కోర్టునికి ఒక 12 మంది మహిళలు 12 మంది జంటలు కలిసి కోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. దీన్ని ఉదాహరిస్తూ ఇమీడియట్గా అలహాబాద్ హైకోర్టు జడ్జి గారు వివేక్ బిర్లా గారు ఇమీడియట్గా స్పందిస్తూ ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. ఆయన ఏమని చెప్తారంటే, ఆర్టికల్ 21 ప్రకారం స్వేచ్ఛగా అంటే ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా జీవించే హక్కు ప్రతి మానవుడికి ఉంది. వివాహం అన్నది, వివాహక బంధం అన్నది అది కస్టమ్స్. అవి అంటే వారికి ఉన్నటువంటి సంప్రదాయాలు, వారికి ఉన్నటువంటి ఆచారాలు, వారికి ఉన్నటువంటి అలవాట్లు, వాటికి ఉన్నటువంటి ఉంటాయి. మ్యారేజ్ అన్నీ కూడా యూనివర్సల్గా ఒకే రకంగా జరగాలని ఉండదు. ఎవరి సంప్రదాయాలు, ఎవరి మతాచారాలు, ఎవరికి ఉన్నటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతుల ప్రకారం ఉంటుంది. సో కోర్టు ఎప్పుడు కూడా ఆయా మతాచారాలని, ఆయా సంఘటనల్ని గుర్తిస్తూ రెస్పెక్ట్ చేస్తూ కూడా మెయిన్ వీటన్నిటికన్నా అంటే ఒక వ్యక్తి ఈ ఆచారాలు, సంప్రదాయాలు వీటన్నిటికన్నా ముందు ఏంటంటే ఒక వ్యక్తిగా జీవించాలి. సమాజంలో ఒక వ్యక్తిగా జీవించాలి. వివాహం అన్నది ఒక మార్పు ఒక్కటే. వివాహం అన్నది ఇలాగే చేయాలి అని చెప్పి ఎక్కడ కూడా కోర్టు నిర్దేశించదు. అంత మాత్రానికే వివాహం ఆయా మత సంబంధాలను బట్టి గుర్తించలేదని చెప్తూ వివాహాన్ని ఇక్కడ తప్పు పట్టడం కరెక్ట్ కాదు. సో ఇద్దరు వయోజనులు అంటే మేజర్స్ అయిన వాళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా కలిసి ఉండడం, మేము స్వేచ్ఛగా కలిసి జీవిస్తాం సామాజికంగా అండంలో ఇటువంటి అది క్రిమినల్ చర్య కాదు, అదొక పెద్ద నేరం కాదు. సమాజంలో అదొక పెద్ద ఏదో నేరం, ఏదో క్రిమినల్ చర్య అయితే కాదు. సో వాళ్ళని మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది అని చెప్తూ కూడా ఈ 12 మంది ఎవరైతే ఆశ్రయించారో, కోర్టును ఆశ్రయించారో వీళ్ళందరికీ పూర్తి రక్షణ, భద్రత కల్పించమని చెప్తూ కూడా పోలీసులను ఆదేశిస్తూ కొత్త రకమైనటువంటి అంటే ఆల్రెడీ ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మీద ఏవైతే ఉన్నాయో జంటలు అంటే కూడా ఏవైతే వివాహ చట్టాల్లో ఉన్నటువంటి భద్రతా చట్టాలు ఉన్నాయో, ముఖ్యంగా 2005 గృహహింస చట్టం మహిళలకు పూర్తిగా మనకి హక్కు ఉంటుంది. అంటే గృహహింసలు అంటే వైవాహిక జీవితంలో ఉన్న మహిళలకు ఒక రక్షణగా ఉన్నటువంటి ఏదైతే చట్టం ఉందో ఆ చట్టంలో ఉన్నటువంటి అన్ని రూల్స్ కూడా అనేక సందర్భాల్లో అనేక కోర్టులు ఒక తీర్పులు ఇవ్వడం కూడా జరిగింది. ఆ రకంగానే ఇక్కడ అలహాబాద్ హైకోర్టు కూడా దాన్ని ఉదాహరిస్తూ ఏం చెప్పారంటే, అవే తీర్పులకు అనుగుణంగా భార్యాభర్తలకు ఏవైతే హక్కులు ఉంటాయో అవే హక్కులు కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్టికల్ 21 మనకి స్వేచ్ఛగా 2014 వచ్చినటువంటి ఈ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, అలాగే గోప్యత ఇటువంటి చట్టం మీద ఒక రివిజన్ చేసుకున్నాం మనం 2014లో. ఆర్టికల్ 21 అన్ని క్లియర్ కట్గా మనం చెప్పడం జరిగింది. సో దాన్ని ఇక్కడ ఎగ్జామ్షన్ చెప్తూ ఏమన్నారంటే, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారా చేయడం పక్కన పెట్టండి, బట్ వాళ్ళకి భద్రత కల్పించడం మాత్రం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు స్వేచ్ఛగా సొసైటీలో తిరిగే మనం ఒక ప్రాధాన్యత కల్పించాలి. కేవలం మా కులానికి సంబంధించిందో, మా మతానికి సంబంధించి ఉందో, లేకపోతే మా వర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఇతర జాతీయుడు కాబట్టి వీళ్ళని మేము వెలివేస్తామని కులానికి, మతానికి అతీతంగా వీళ్ళని వెలివేయడం కానీ, సమాజంలో వివాహం అనే ఒక బంధం లేకుండా. ఇప్పుడు ఉదాహరణకి తీసుకోండి, అన్ని మతాచారాలు ఒక రకంగా ఉండవు కదా. కొన్నిట్లో తాళిబెట్టు కడతారు, కొన్నిట్లో తాళిబెట్టు కట్టరు. కొందరిలో కొన్ని రకాల ఆచారాలు ఉంటాయి, కొన్ని వ్యవహారాలు ఉండవు. సో మాదే కరెక్ట్ అనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు కోర్టు ఏంటంటే కస్టమ్స్లో ఎక్కడ కూడా ఇంటర్ఫేర్ కాదు, ఆచార సంప్రదాయాలు, మత పద్ధతుల్లో ఇంటర్ఫేరెన్స్ కాదు. ముఖ్యంగా ఈ వైవాహిక జీవితానికి సంబంధించి ఇక్కడ కూడా జరిగింది అదే. మేము కలిసి జీవించాలనుకుంటున్నాం, కలిసి ఒక ఇంట్లో ఉండాలనుకుంటున్నాం, మేము మేజర్స్, తప్పేమి లేదు కదా. మ్యారేజ్ చేసుకోవడం ఒత్తిడి మాకు లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఓటుకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క సింబల్ ఇస్తారు మనకు. ఒక ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, అదేవిధంగా పార్లమెంటరీ మిగిలినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ఓట్స్ ఎలక్షన్స్ ఇస్తారు. ఓట్ ఎలక్షన్స్ ఇచ్చేటప్పుడు ఏ అభ్యర్థికి కూడా ఇంట్రెస్ట్ లేకపోతే కిందన నోట్ అని ఒక బటన్ కూడా ఉంటుంది. అంటే నాకు ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడ నుంచి లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నేను అనుకున్నటువంటి నా అభ్యర్థులు కారు. సో ఐ హ్యావ్ చూజ్, నాకు ఒక రైట్ ఉంది. నాకు నోట్ అనేది కూడా మనం పెట్టుకున్నాం కదా.
పార్లమెంట్ ఎలక్షన్స్లోను, ఎమ్మెల్యే ఎలక్షన్స్లోను, లేకపోతే కింద లోకల్ బాడీ ఎలక్షన్స్లో నోటాను మనం పెట్టుకున్నాం కదా. మరి అటువంటప్పుడు నేను సమాజంలో ప్రతి ఆచారాలు సంప్రదాయాలు నేను నచ్చాలని రూల్ నాకేం లేదు. నాకు నచ్చకుండా కొన్ని ఉంటాయి. వివాహంలో నచ్చకుండా నేను కలిసి జీవిస్తా. వివాహం అనేది ఒక పారామీటర్ కాదు కదా. నేను ఒక అమ్మాయితోనో అమ్మాయి అబ్బాయితో కలిసి జీవిస్తాం. దట్ ఇస్ కాల్డ్ లివ్ ఇన్ రిలేషన్షిప్. కానీ ఆయా సందర్భాల్లో రక్షణ బాధ్యత వాటి కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? మనం ఉన్నటువంటి సమాజం యొక్క బాధ్యత ఉంది. ఇక్కడ నేను లివ్ ఇన్ రిలేషన్షిప్ని వెనకేసుకొస్తున్నాను అన్నటువంటి విషయం కాదు ఇక్కడ. సో వాళ్ళని రక్షణ కల్పించాల్సి, ఇప్పుడు మనం ఈరోజు స్వేచ్ఛగా విహరిస్తున్నామంటే మనకి రక్షణ ఉంది. ఈరోజు మనం బాధ్యతలు ఉన్నాయి, మనకి హక్కులు ఉన్నాయి. మన బాధ్యతలు మనం నెరవేర్చినప్పుడు మనం ఈ సొసైటీలో స్వేచ్ఛగా విహరిస్తున్నాం అంటే మనకు కొన్ని రక్షణ చట్టాలు మనకున్నాయి. అందుకే హ్యాపీగా మనం ఎక్కడికైనా వెళ్తాం, ఎక్కడికైనా తిరుగుతాం, ఎవరింటికి వెళ్తాం, ఈ ఆఫీస్కి వెళ్తాం, ఈ ఆఫీస్కి వస్తాం. బికాజ్ మనకంటూ ఒక లా అండ్ ఆర్డర్ మనకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా పెళ్ళనే సంప్రదాయం మీద ఇష్టం లేని వ్యక్తులు ఒక ఆడామగా కలిసి జీవించడంలో ఎటువంటి తప్పిదం ఉంటుంది? వాళ్ళు ఏదో సామాజిక ద్రోహులు లేకపోతే సమాజ వినాశకారులా కాదు కదా. ఇదేం పెద్ద క్రిమినల్ చర్య కాదు కదా. అటువంటి ఇష్టం లేకపోవడం నేరం కాదు కదా. ఇట్స్ ఎ క్రిమినల్ చర్య కాదు కదా. అది కోర్టు ఆ విషయం సంబంధించి ఈరోజు అలహాబాద్ హైకోర్టు ఆ రకంగా మాట్లాడే వాళ్ళు చేసింది క్రిమినల్ నేరం కాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని సమాజం నుంచి వెలివేయడం కానీ లేకపోతే సొసైటీలో సమాజంలో దూరంగా పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళని కలుపుకొని తిరగాలి. అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు కలిసి వివాహం అనేది ఇంట్రెస్ట్లో లేదు కాబట్టి బట్ రక్షణ బాధ్యత కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్తూ అలహాబాద్ హైకోర్టు మనకి బిర్లా గారు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా బట్ ఏదైతే 498 డొమెస్టిక్ వైలెన్స్ అందులో ఉన్నటువంటి రక్షణ చట్టాలన్నీ కూడా ఇక్కడ మహిళ కాబట్టి మహిళలకు అవన్నీ కూడా హక్కులు వర్తిస్తాయి. అయితే ఒక్కటే ఏంటంటే ప్రాపర్టీస్ విషయంలో ఆమెకి సంబంధించిన ఆస్తుల వివరాలకు సంబంధించి మాత్రం పెద్దగా అంటే భార్యకి ఉన్నటువంటి అంటే ఇప్పుడు భర్తకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే భార్యాభర్తలు కలిసి ఉండే సందర్భంలో భర్త ఎంత కోటీసుడైనా, భర్త స్వార్జిత ఆస్తి అయినా, భర్త పూర్వీకుల ఆస్తి సంప్రదాయం అయినా పెళ్లి చేసుకున్నంత మాత్రాన భార్యకి ఆ ఆస్తిలో ఎటువంటి హక్కు కూడా రాదు. ఇప్పుడు భర్త జీవించి ఉన్నంతకాలం కూడా భర్త మరణాంతరం మాత్రమే హక్కులు వస్తాయి. అది ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. లివ్ ఇన్ రిలేషన్షిప్లో కూడా పిల్లలకు మాత్రం పూర్తి హక్కులు సంక్రమిస్తాయి. భార్యకి మాత్రం భర్త బతికున్న సందర్భంలో మాత్రం అటువంటి హక్కులు కూడా అక్కడ ఉన్నట్టుగా ఇక్కడ కూడా ఇటువంటివి ఉండవు. ఇప్పుడు భర్త బతికున్నాడు, అతను ఒక 10 కోట్ల ఆస్తిపడు అనుకోండి, ఈ భార్య క్లెయిమ్ చేసుకొని నువ్వు సంపాదించుకున్న ఆస్తులు నాకు ఎందుకు ఇవ్వని చెప్పి అడిగే హక్కు భార్యకి లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. లివ్ ఇన్ రిలేషన్షిప్లో కూడా అతను అయితే భద్రత కల్పించాల్సిన బాధ్యత సామాజిక పరంగా ఉంటుంది కాబట్టి ఆ భద్రత పిల్లలు పుడితే పిల్లలకు కూడా రక్షణ చట్టాలు మాత్రం పూర్తిగా వైవాహిక జీవితం ఎలా ఉంటాయి ఇక్కడ కూడా అదే రకంగా ఉంటాయి. సిరి గారు గ్రేట్ సార్. ఇంకా ఎవరికైనా కూడా మీరు అన్నట్టుగానే ఫ్యామిలీ రిలేటెడ్గా కావచ్చు, లేదంటే డివోర్స్కి సంబంధించి ప్రాపర్టీ రిలేటెడ్గా సహజీవనంలో చాలా మంది కూడా ఎన్నో రకాల సమస్యలు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పనిసరిగా శ్రీ గారు దీనికి సంబంధించి ఏదైనా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద స్కూల్తో నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మన లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా కోర్టులో ఏదైనా వివాదాలు ఉంటే వాటికి పరిష్కారం తీసుకో కూడా ప్రయత్నం చేస్తారు. సిరి గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.